కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగర వాసులను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట్, బోరుబండ, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోటి, యాబిట్స్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో కల్లాలోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్లదనంతో పాటు ఉన్నపళంగా వర్షపాతం కూడా నమోదైంది. భారీ వర్షపాతం ఉరుములు మెరుపులతో నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటకలో కూడా భారీ వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క జిల్లాలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. హైదరాబాద్ నగరానికి వస్తే పంజాగుట్ట, అమీర్పేట, అలాగే ఎస్ఆర్ నగర్, షేర్లింగంపల్లి, అలాగే లింగంపల్లి దగ్గర నుంచి ఇటు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ప్రధాన రహదారులన్నీ కూడా నీటిమయమైపోయాయి, మునిగిపోతున్నాయి. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ కూడా భారీ ఎత్తున అయినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రధాన రహదారులతో పాటు ఏదైతే టూ వీలర్స్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నట్టుగా అయితే తెలుస్తుంది. వరుణుడు కాసేపటి క్రితమే తన ప్రభావాన్ని చూపుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు ఉక్కపోతకు గురైనటువంటి ఏదైతే నగరవాసులందరూ కూడా ఒక్కసారిగా సేద తీరుతున్నట్టుగా అయింది. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రతి ఒక్క చోట కూడా శేర్లింగంపల్లి దగ్గర నుంచి, అలాగే పంజాగుట్ట దగ్గర నుంచి, అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పటాన్ చెరువు, గచ్చిబౌలి ప్రధాన ప్రాంతాల దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాంతం కూడా మిట్ట ప్రాంతాలు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ క్లియర్ చేయడానికి కూడా ఉన్నారు. ఏదైతే చిన్నపాటి వర్షం నమోదైతే హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ భారీగా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, అలాగే వాటర్ ఫ్లోటింగ్ని కూడా క్లియర్ చేయడానికి మనం మైత్రివనం దగ్గర చూసుకోవచ్చు. ప్రతి ఒక్క చోట కూడా వాటర్ స్టాగ్నేట్ అయ్యి మినీ చెరువులను తలపించేలాగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. మరోవైపు ఒక్కసారిగా మారినటువంటి ఈ వాతావరణాన్ని నగరవాసులు అయితే ఎంజాయ్ చేస్తున్నట్లుగానే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.